మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. హెచ్సీయూ భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు సిద్ధమైతే హెచ్సీయూ భూముల కుట్రదారుల భాగోతాన్ని బయటపెడతామని అన్నారు. రేవంత్, కేసీఆర్, జాన్ దబ్బలన్న బండి సంజయ్ ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను కాపాడుతున్నది రేవంత్ రెడ్డి అన్నారు బండి సంజయ్. చెన్నై మీటింగ్ కు ఇద్దరు కలిసే వెళ్లారని, హైదరాబాద్ లో మీటింగ్ కు ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దింపలేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. బండి సంజయ్ సంచలన కామెంట్ చేశారు. కేటీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా జానీ జబ్బలు, అదేవిధంగా ఇద్దరు కూడా మంచి దోస్తులని కూడా సంచలన కామెంట్ చేశారు. ఒకరినొకరు కాపాడుకుంటుంటారనేది కూడా కామెంట్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీలిమిటేషన్ కోసము చెన్నైలో జరిగినటువంటి మీటింగ్ కూడా ఇద్దరు కలిసే వెళ్లారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా డీలిమిటేషన్ కు జరిగే మీటింగ్ లో కూడా ఇద్దరు కలిసే పాల్గొంటారు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ తోనే ముందుకెళ్తున్నారు. ఓవైపు వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి బిల్లులు కూడా అటు వ్యతిరేకించారు కాంగ్రెస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు కలిసి. అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా రేవంత్ కోసమే కేటీఆర్ కూడా పోటీలో పెట్టలేదు అని కూడా చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇద్దరి బంధం ఒకటే, అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. అటు కేటీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధం ఫిజికల్ బంధం లాంటిదని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయట్లేదు. అదేవిధంగా హెచ్సీయూ భూముల అంశం పైన ఎవరు కబ్జా చేశారు, దాని వెనకాల ఎవరున్నారు అనేదంతా బయటకు రావాలంటే సిబిఐ విచారణకు సిద్ధమా, సిబిఐ విచారణ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, సిబిఐ విచారణ కోరుకుంటే అందులో ఎవరుంటారు బాధ్యతని అంత స్పష్టం చేస్తుంది. అయితే అక్కడ కేంద్రంలో ఉంది, ఇక్కడలాగా కేసీఆర్ సర్కారు అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు కాదు, అక్కడ ఉంది నరేంద్ర మోడీ సర్కార్. అదేవిధంగా ఈ భూముల భాగోతం తేలాలంటే సిబిఐకి ఈ విచారణకు సిద్ధమా అనేది కూడా కాంగ్రెస్ సర్కార్ కు సవాల్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇద్దరు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్, ఓవైపు రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ పైన అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు ఈ ఇద్దరు కలిసి మజ్లిస్ కు సపోర్ట్ చేస్తూ మజ్లిస్ కు గెలిపించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు కూడా క్యాండిడేట్లను పెట్టలేదు. బీఆర్ఎస్ ను ఓడించే కుట్ర పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఏకమయ్యారనేది కూడా సంచలన కామెంట్స్, ఆర్ట్ కామెంట్ బండి సంజయ్ చేశారు. మొత్తానికి ఇదంతా కూడా ఒక పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. అయితే ఈ యొక్క నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా అసలు కేటీఆర్ ను కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనేది కూడా బండి సంజయ్ సంచలన కామెంట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఏ రకంగా ముందుకెళ్లబోతుంది? రాజకీయ విశ్లేషకులు అయితే మొత్తానికి బండి సంజయ్ టార్గెట్ అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను కలిపి టార్గెట్ చేశారనేది కూడా రాజకీయ విశ్లేషణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ.